సో ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. సో మీరు చూస్తున్నారు ఎంఆర్ కింగ్. సో ఈ ఛానల్ సంత గురించి మాట్లాడుకుందాం. చాలా రోజుల తర్వాత సంత వీడియోస్ తీస్తున్నాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ వెనకాల గూడూరు సంత ఏదైతే కనిపిస్తుందో గొర్రెల మేకలది, దానికి సంబంధించిన వీడియోస్ కొద్దిగా అనుకున్నట్టుగా రావటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా కోళ్ళ గురించి, నాకు కోళ్ళ ఫోన్లు కూడా చాలా వస్తున్నాయి. సో కోళ్ళకు సంబంధించిన నెంబర్ పెట్టున్నాను. నేను తిరగలేదు ఈ మధ్యకాలంలో. ఇంకొక వారం అట్లా గ్యాప్ తీసుకునేసి ఇంకా కంటిన్యూగా తిరుగుతాను ఈ కోళ్ళకు సంబంధించి. అలాగే ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. ఈ ఛానల్ మీ దగ్గర చాలామంది దగ్గర ఉంటుంది. ఈ ఛానల్లో కోళ్ళు ప్లస్ ఈ ఛానల్లో కొన్ని వీడియోస్ మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇక మీద. ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంటుంది ఈ ఛానల్, రెండు ఛానల్ కూడా ఒకసారి సెర్చ్ చేయండి. ఇక్కడ ఏదైతే ఫోటో కనిపిస్తుందో దాంట్లో ఉండేటివి. యూట్యూబ్లో అనుకున్నట్టుగా జరగటం లేదు. దాని గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను. ఇంకా సంతకు వెళ్దాం. చాలా రోజుల తర్వాత వచ్చాం. ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 6 గంటలకు జరుగుతుంది. ఇది గూడూరు గొర్రెల సంతకి ఆపోజిట్గా, ఇది సంత మొదటి గేటు ఆపోజిట్గా. దీంట్లో ఈ పుంజులు కోళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి, ఎలాంటి పుంజులు వచ్చినాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు అండి, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోజులు పుంజులు ఎలా ఉన్నాయి, వాటి ధరలు ఏం చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మన బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నారు. సో స్టార్టింగ్ మన పాత వాళ్ళు ఉన్నారు, వీళ్ళనే అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఆయన పుంజులు అమ్మడానికి బేరం పెట్టున్నారు, వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒకటి ఏంటది అబ్రాస్, నల్లకట్టు అబ్రాస్ కనిపిస్తుంది. ఈ పుంజులు చూపిస్తాను, దాని తర్వాత ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను. నల్లకట్టు అబ్రాస్ ఇది ఒక 23 అట్లా ఉంటుంది, ఒక 3.5 కేజీలు అట్లా బరువు ఉంటుంది. అంటే నేను లాస్ట్ బ్యాచ్లో తెచ్చిన ఏవైతే పుంజులు ఉన్నాయో వాటిలో 4 పుంజులు నేను కోసుకొని తినేసాను, దోశలు వేసుకుని తినేసాను. వెయిట్లు మనం అనుకున్న దానికి కరెక్ట్గానే వస్తున్నాయి. బరువులు మనం చెప్తాం కదా వీడియోలో, ఆ బరువులు అయితే నికరంగా వస్తున్నాయి. సో అన్న కూడా వచ్చేసారు కాబట్టి అన్నతోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం. ఇంకా సరే, నల్లగట్టు అబ్రాస్ చూసాం కదా, ఒక 2 ఏళ్ళ దాకా వయసు ఉంటుంది, ఒక 23 ఎత్తు ఉంటుంది, 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. ఏం చెప్పినారు ఇది? 6,000, 6,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 6,000 దీని ప్రైస్. ఇంకొక పుంజు కూడా ఉంది, అది ఏం అబ్రాస్ వస్తుందా? అది పాలా బ్రాస్. అది పాలా బ్రాస్. సో ఇది పాలా బ్రాస్ 23 నా సైజ్. ఇది 22 పాలా బ్రాస్ 22 సైజ్. ఇది వచ్చేటప్పటికి 4 కేజీల దాకా బరువు ఉంది. వయసు అన్న రెడీ, ఫుల్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేటప్పటికి ఏజ్ ఎంత ఉందన్నా? ఇది 14 నెలల దాకా వయసు ఉంది. ఇది కూడా అంతేనా? ధర 6,000, 6,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. పాలా అబ్రాస్ కిందకి వస్తుంది. అలాగే ఇది వచ్చేసి కాకి నెమిలినా, అది చూపిస్తాం వద్దా? చూపిస్తామా? సో ఇది వచ్చేటప్పటికి కాకి నెమిలిలోకి వస్తుందా? సో కాకి నెమిలి ఇది ఎట్టుందన్న కండిషన్? ఇప్పుడు దీని డీటెయిల్స్ అన్నా 5,500 అనేది చెప్పినారు బేరం వచ్చేటప్పటికి. 5,000. మిమ్మల్ని చూపించదా? మిమ్మల్ని సో అన్న వద్దంటున్నారు. ఆయన ప్రతి వారం వస్తూ ఉంటారు సంతలోకి. అబ్రాస్ చూద్దాం. ఇది కూడా అబ్రాసే, కాకపోతే అక్కడ మనం అదేంటది అదొక అబ్రాస్ చూసాం, పాలా అబ్రాస్ చూసాం. ఇది దేని కిందకు వస్తుందో మీరే కామెంట్ చేయండి. సో పుంజు ఇది కూడా మనకు ఒక 14 నెలలు 15 నెలలు వయసు ఉంటుంది, 3.5 కేజీల పైన బరువు ఉంటుంది. అబ్రాస్ చాలా బాగుంది పుంజు. ఎలా చెప్పినారు నా ఇది? దీన్ని ఎంత చెప్పారు? దీన్ని చూపించుకొని వద్దాం. ఇది అయితే చూసాం, అబ్రాస్ చూసాం. అలాగే డేగా ఒకటి ఉంది అక్కడ, డేగాని చూసుకొని వద్దాం. సో డేగా దీన్ని అడుగుతా ఉన్నా. 4 కేజీలు దాకా ఉన్నాయి. సో 4 కేజీలు దాకా ఉన్నాయి. పుంజు బాగానే ఉంది. ఇది విడికాళ్ళకు కొద్దిగా అనుకుంటున్నా, విడికాళ్ళదైతే కాదు కానీ విడికాళ్ళ అనుకుంటున్నా. ఇది కూడా 24 సైజు ఉంటుంది. ఇది 24 ఉందిలే సైజు. ఇది 24 సైజు ఉంది. ఇది ఎంత చెప్తారో చూద్దాం. 5 పుంజులు ఉన్నాయి అన్న వచ్చేసి. ఇంకొకటి కూడా వెనకాల కడుతున్నాడు, అది కూడా కట్టినాక చూపిస్తాను. అలాగే ముందుకు వస్తే ఇక్కడ ఒక కాకి డేగ కిందకు వస్తుంది. పుంజు మంచిగా ఉంది. ఇది కూడా ఒక 14 నెలలు అట్టు ఉంటుంది వయసు వచ్చేసి. 24 సైజు పుంజు బాగుంది. మొద్దు జుట్టు కొద్దిగా 24 హైట్ అనేది ఉంది. సో అన్న ఫ్రీ అయిపోయాడు. ధరలు అడుగుదాం. అన్న ఇవి మందే కదన్నా? మందే కదా? ఎలా చెప్పినారు నా డేగా? ఇది 10,000. సో కాకి డేగా ఇది 10,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. ఇది అబ్రాస్ ఏ రంగులోకి వస్తుందా? ఇది నల్లగట్ల కిందకి వస్తుందా? ఇది ఎంత చెప్పినారు? ఇది కూడా 10,000. సో 10,000 అండి. అది డేగా 8,500. సో డేగాని మళ్ళీ చూపిస్తాను ఒకసారి.
ఇది వచ్చేసి నెమిలి కిందకు వస్తుంది. సో నెమిలి ఇది కూడా భారీ సైజు ఉంది. ఆయన అన్నట్టుగా 4 కేజీల దాకా బరువులు ఉంటాయి. ఎత్తు వచ్చేసి ఇది 23 ఉంటుంది. అది 23 దాకా ఉంటుంది. ఇది కూడా వచ్చేసి వయసు కూడా ఒక 14 నెలలు అనేది 1.5 సంవత్సరం. ఎలా చెప్పినారు నా ఇది? 7,500. ఒకసారి డేగన్ కూడా చూపించేసి ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాడేమో చెప్తాను, ఒకసారి మాట్లాడాను. అది కూడా మందనా. ఈ డేగా వచ్చేసి 7.5 8.5. ఈ డేగా కూడా 8.5. ఇది విడికాళ్ళకి క్రాస్ ఉన్నట్టు, విడికాళ్ళకి క్రాస్ వస్తుంది. ఇది 8,500 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా ఇది విడికాళ్ళదా? క్రాసింగే. విడికాళ్ళది భీమవరం పడిందా? అదే విడికాళ్ళ క్రాస్ వస్తుంది. ఇది కూడా దీని వయసు కూడా అంతే 1.5 సంవత్సరం అలా ఉంటుంది. 23 దాకా ఎత్తు ఉంటుంది. ఇది ఎలా చెప్పినారనా? 7,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి. 7,500 అనేది బేరం ఉంది, బేరం చేయవచ్చు. సో ఇది కోడి కక్కిర గాజు కక్కిరనా? కోడి కక్కిర గాజు కక్కిరకే వస్తుందా? సో వయసు ఎంతనా? 1 సంవత్సరం 13 నెలల దాకా వయసు అనేది ఉంటుంది. ఎత్తు ఒక 23 24 ఉంటుంది. 3.5 కేజీల దాకా ఉండొచ్చు బరువు. ఇది కూడా 4 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. ఇది ఎలా చెప్పినారనా? 10,000. సో 10,000 అనేది దీనికి కూడా ఆస్కింగ్ ప్రైస్ ఉందండి. 5 పుంజులు చూసారు కదా, నెంబర్ అడుగుతాను, అన్ననే ఇస్తారేమో కనుక్కుందాం. ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందో లేదో చూస్తాను. సో బ్రదర్ వచ్చేసి నాయుడుపేట నుంచి ఉన్నారండి. నెల్లూరు నుంచి గూడూరు నుంచి ఒక 40 కిలోమీటర్లు అటు ఉంటుంది నాయుడుపేట. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా? సో ట్రాన్స్పోర్ట్ బై రోడ్డు ట్రైన్ ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాననేసి అంటున్నారు. ఒకసారి నెంబర్ తీసుకున్నాం. నెంబర్ చెప్పండి. 9550216023. సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా పట్టుకోండి. సో అన్న చెప్పిన నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ట్రాన్స్పోర్ట్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను అనేసి చెప్తున్నారు. ఈ 5 పుంజులు వచ్చేసి అబ్రాస్ ఒకటి, కాకి నెమిలి ఒకటి, 2 డేగలు, ఒక కక్కిరా ఉంది అన్న దగ్గర. ఇవన్నీ చూపిస్తారు. సో అటు పక్కకు వెళ్ళేసి ఒకసారి చూసుకున్నాం. అక్కడ కూడా ఒక 4 పుంజులు ఉన్నాయి, అవి కూడా చూసుకొని వచ్చేద్దాం. సో ఇది వచ్చేసి పొడకోడి. రంగు చూడడానికి రంగు చూడడానికి చాలా బాగా కనిపిస్తూ ఉంది. పట్టా పుంజు ఉండొచ్చు కానీ బాగుంది, రంగు చూడడానికి బాగుంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో దీన్ని చూద్దాం. ఇది కాకిలోకి వస్తుంది. పట్టా పుంజు మాదిరి కనిపిస్తుంది. కాకికి వస్తుంది, కాకి కిందకి వస్తుంది. పుంజు చాలా బాగుంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎలాంటి పుంజులు ఉన్నాయనేసి చూపించడానికి ట్రై చేస్తున్నాను. పుంజు అయితే చాలా బాగా కనిపిస్తుంది. పట్టా కిందకే రావాలా అంటే 13 నెలలు అటు ఉంటుంది దీనికి నాకు తెలిసి. సో ఇది వచ్చేసి కాకి నెమిలి అండి. పుంజు వచ్చేటప్పటికి ఎక్కువసేపు నిలబడటం లేదు. ఒకసారి ధర అడిగేస్తాను. ఎంత చెప్తున్నారు నా? ఇది 12,000 చెప్తున్నారు. కాకి నెమిలి వయసు వచ్చేసి ఒక 16 నెలలు 18 నెలలు ఉంటుందా? 18 నెలల దాకా ఉంటుంది. పుంజు వచ్చేటప్పటికి ఒక 23 3.5 కేజీ 4 కేజీల దాకా బరువు అనేది ఉంది. మంచి సైజులో ఉంది. బ్రీడింగ్కి ఎక్కువగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. రెడీగా ఉందా? కండిషన్ రెడీగా ఉందంట. పుంజు అయితే మంచి సైజులోనే ఉంది. 12,000 అనేది బేరం చెప్పినారండి పుంజు వచ్చేటప్పటికి. బ్రదర్ దగ్గర 2 పుంజులు ఉన్నాయండి. ఇది ఒక 12,000. ఇంకో పుంజు కూడా చూపిస్తాను. నెంబర్ చెప్తారంట అన్నగారు, రాసుకోండి. నెంబర్ చెప్పండి. 9391809984. ఏ ఊరన్నా? ఎక్కడ ఇది? మన గూడూరేనండి. గూడూరు నుంచి ఉన్నారు అన్నగారు. మీరు కాల్ చేయవచ్చు. గూడూరు లోకల్ అనేసి చెప్పొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపించడం తెలుసునా? బస్సులు ట్రైన్ చేయడానికి తెలియదు. మీరు ఫోన్ చేసి ఇప్పుడు దాకా మీరు చూసిన నెమిలి అయితే మంచి స్పీడ్ అంటున్నారు. కింద వదిలితే అది నిలబడటమే అసలుకి. అది 12,000 అనేసి చెప్పినారు. ఈ కాకి డేగా వచ్చేటప్పటికి ఇది కూడా 18 నెలలు ఉంటుందన్న. 18 నెలల వయసు ఉంటుంది. 24 దాకా సైజ్ అనేది ఉంది. 4 కేజీల దాకా బరువు ఉంటుంది. దీని కాళ్ళు 2 పుంజులు కూడా చాలా హెవీ సైజులో ఉన్నాయి. ఇది కూడా కండిషన్లో ఉందా లేదా బ్రీడింగ్ అన్నా? ఇది కూడా కండిషన్లో ఉంది. పుంజు మాత్రం మంచి సైజులో ఉంది. ఇది వచ్చేటప్పటికి దీని ధర ఎలా చెప్పినారనా? గూబల్ది ఇది. సో 12,000 అనేది దీని ధర చెప్పినారండి. డేగా కాంటాక్ట్ నెంబర్ మీరు ఉన్నారు కదా, నెమిలికి దీనికి రెండింటికి ఒకే నెంబర్. సో ఇక్కడ పుంజు కనిపిస్తుంది. మంచి రంగులు కనిపిస్తున్నాయి. దీనికి రంగులుగా ఉంది. ఇది దూరం నుంచి చూస్తూ ఉంటే చాలా బాగుంది. అన్నదేనేమో అడుగుదాం ఒకసారి పుంజు ఎంత చెప్తున్నారనేది. రంగు మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇటు నుంచి చూడండి మీరు. ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది. ఇది మీదే అన్న? ఏం చెప్పినారన్నా? గూటిదా? గూటిదా లేదంటే జాతిదా అంటున్నా? పర్లాలో క్రాస్. ఎలా చెప్పినారన్నా? 8,000. 8,000 का दाम बता रहे भाई इसका. 8,000 దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 8,000గా బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంది. కింద ఇంకొకటి పట్టా ఉన్నట్టుంది. అది కూడా చూపిస్తాను. అది ఎంత చెప్పినారు అన్న? పట్టా 5,000. సో ఇది పట్టా ఇది చూడొచ్చు దీని సైజ్ ఎలా ఉందో.
ఇది ఎదిగితే భలే ఉంది పుంజు చూడడానికి. అది సరిగ్గా నిలబడితే ఇంకా అందంగా ఉంటుంది. అందం గురించి మాట్లాడుతున్నాను. ఎవరో అడిగి ఉన్నారు పొడుగు కాళ్ళు ఉండాలా, సైజ్ అంటే అలా ఉండాలనేసి. అది చూడండి ఎట్టుందో పుంజు వచ్చేసి చూడడానికి ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది. సైజులో మాత్రం ఇది పొడుగు కాళ్ళతో ఉండాలి పుంజులు. హైట్ అంటే ఇట్ట మెడకాడ ఉండకూడదు అన్నారు. ఆ కేటగిరీకి సంబంధించింది నాయుడుపేట ఏఎస్పేట నుంచి అన్న అడిగినట్టున్నారు. సో 5.5 అన్న 5,500 అనేది చెప్తున్నారండి పట్టా. ఇది ఇంకా ఏ ఊరన్నా మంది? నెల్లూరు అన్న. అది కూడా మందేనా? అక్కడ కూడా ఒక పర్లా ఉంది కాకేది. కానీ ఇది మాత్రం హైలైట్. ఎవరైతే ఇలాంటివి ఎత్తుకుతున్నారో చూడండి ఎట్టుందో పుంజు. ఇది నెమిలి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎర్ర నెమిలి కిందకి వస్తుందండి. ఎర్ర నెమిలి కిందకి వస్తుంది పుంజు. ఇది కూడా పర్లా జాతికి సంబంధించిందే. ఇది కూడా పుంజు బాగుంది. ఒక 13 నెలలు 12 నెలలు అట్టే ఉంటుంది. ఇది ఎంత చెప్పినారనా? 8,000. సో పుంజు అయితే చాలా బాగుంది. 8,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి. ఎర్ర నెమిలి ఇది బాగుంది. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా పెడతారా వద్దన్నా? బ్రదర్ వచ్చేసి నెల్లూరు నుంచి ఉన్నారండి. ఇప్పుడు దాకా మీరు చూసిన 3 పుంజులు ఉన్నాయి. ఆ పుంజులకు సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారన్నా? సో బై రోడ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తానంటున్నారు. నెంబర్ చెప్పండి అన్న ఒకసారి. 8374999400. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెల్లూరు నుంచి ఉన్నారంట అన్నగారు వచ్చేసి. మీరు ఆయనతో మాట్లాడితే మీకు ట్రాన్స్పోర్ట్ వివరాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇంటి దగ్గర కూడా ఒక 10 పుంజులు ఉన్నాయంట. అలాగే కక్కిర కూడా అన్నదే. కక్కిర ఇంకా బాగుంది. ఇది 9,000 ఏమో చెప్పాడు. ఇప్పుడు ఇది నా వెనకాల అడుగుతున్నారు. దీన్ని 9,000 చెప్తున్నారు బేరము. పుంజు అయితే కోడి కక్కిర అనుకోవచ్చు. 24 ఎత్తు ఉంటుంది. 1 సంవత్సరం అలా వయసు ఉంటుంది. మంచి సైజు ఉంది. 4 కేజీల దాకా బరువు ఉంటుంది. ఇది ఎంత నాకు చెప్పింది? 8,500. సో ఇక్కడ సంతలో నిలబడి అడిగితే 9,000 అన్నారు. యూట్యూబ్ కోసంగా వీడియోకి 8,500 అన్నారు. మీరు కాల్ చేసి అడిగితే ఇంకా తగ్గించి ఇస్తారు మీకు. కక్కిర చాలా బాగుంది పుంజు వచ్చేసి. ఇంకా ఉన్నాయండి. ఇవన్నీ అన్నగారివేనంట. ఒకసారి రసంగి కాడికి వెళ్ళేసి వద్దాం. రసంగి సైజు 23 దాకా ఉంది. ఇది 23 ఉంది. పర్లా ఏజ్ ఇది కూడా ఒక 15 నెలలు అట్టుంటుంది. అన్ని పొడుగు తోకలువే చూసి తెచ్చినాడు ఆయన. పర్లాలోకి వస్తుంది. చాలా బాగుంది రసంగి వచ్చేసి. రసంగి ఎంతనా? 7,500. 7,500 ఆస్కింగ్ ప్రైస్. రసంగి వచ్చేసి 7,500 అనేది బేరం చెప్తున్నారండి. అలాగే మనం పుంజులు తెస్తా ఉన్నాం. కొద్దిగా బిజీగా ఉండేసి చాలా. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి నీట్గా కోళ్ళు తెచ్చుకునేసి ఇందాక మీకు స్క్రీన్ మీద చూపించిన ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని వీడియోస్ పెట్టుకుంటూ ఆపేయడమే మంచిది. ఇది కూడా కోడి కక్కిర కిందకు వస్తుంది. ఇది ఎలా చెప్పినారనా? 5,000. 5,000 అనేది దీనికి ఆస్కింగ్ ప్రైస్ అండి. 5,000గా దీని బేరం అనేది చెప్తా ఉన్నది. కోడి కక్కిర కిందకు వస్తుంది. సో ఇక్కడ 4 పుంజులు చూపించేటప్పటికి 13 నిమిషాల దాకా వీడియో వచ్చింది. ఇంకా పక్కకు వెళ్దాం. అట్టా తిరుక్కొని వద్దాం ఒకసారి లోపలికి పోయేస్తే. సో పుంజు వచ్చేటప్పటికి మైలా అంటున్నారండి బ్రదర్. దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అన్నగారు మనకు చాలా రోజుల నుంచి పరిచయం. మొదటిసారిగా పుంజు పట్టుకుని చూపిద్దాం అలీ అనేసి ఇట్లా వీడియోలోకి వచ్చారు. నేను ఛానల్ స్టార్ట్ చేసింది అంటే 12 ఏళ్ల క్రితం నుంచే తెలుసు నాకు పరిచయం. నాకు ఒక మైలాలోకి వస్తుంది. దీని డీటెయిల్స్ అన్న, ఇది ఎంత వయసు ఉంటుంది అన్న? ఉంటుంది ఇది 1 ఇయర్ దాకా ఏజ్ అనేది ఉంటుంది. ఒక 23 ఉంటాయి నా ఎత్తు. చాలా స్పీడ్ అనేది ఉంది. రెడీ కండిషన్లో ఉందన్నమాట. పుంజు వచ్చేటప్పటికి 1 సంవత్సరం వయసు దాకా ఉంటుంది. ఒక 23 ఎత్తు ఉంటుంది. 3.5 కేజీల దాకా బరువు అనేది ఉంటుంది. ఇది ఎలా చెప్తున్నారు నా? ఇది 6,000 చెప్తున్నారు. 6,000 దాకా ప్రైస్ అనేది చెప్పినారు. మనం సో 6,000 దాకా ప్రైస్ చెప్తున్నారు. ఈయన దగ్గర అన్ని రెడీ కండిషన్ పుంజులు నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. 1-2 సార్లు రమ్మని చెప్పినారు కానీ మనం కుదరలేదు. నెల్లూరు నుంచే ఉన్నారు అన్నగారు. కాంటాక్ట్ నెంబర్ పెడదామన్నా సార్? నెంబర్ చెప్పండి అన్న. 9701831592. అక్కడ మంచి పుంజులన్నీ తీసుకుని పోయి పెట్టుకునేవాళ్ళు. అక్కడ మన నెల్లూరు సంత గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు పుంజుని 6,500 6,000 6,000 అనేది పుంజు చెప్తున్నారు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి. ఈ సంతలో పెట్టలు పిల్లలు ఎక్కువగా వస్తూ ఉండేటివి. పెట్టలు పిల్లలు ఎక్కువగా ఫేమస్ ఉండింది ఈ సంత. అలాంటిది ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి. పుంజులు పెట్టలు అన్నీ వస్తున్నాయి. అతను ఎవరు? బ్రదర్ ప్రసాద్ కదా. అతను కూడా ఏంది కోడిలో ఏదో తెచ్చున్నాడు. వెళ్ళి చూద్దాం. పిల్లలు తెచ్చున్నారు. కోడి పిల్లలు తెచ్చున్నారు. ఇక్కడ పిల్లలు పెట్టలే ఎక్కువ ఫేమస్గా ఉండింది. చిలుకముక్కు పిల్లలు పెట్టలు వస్తూ ఉండేటివి. కొద్దిగా ధరలు కూడా తక్కువ ఉండేటివి ఒకప్పుడు. ఇప్పుడు పుంజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 4 అక్కడ చూసారు కదా, 4 అమ్ముకునే వాళ్ళే. సో రైతులు తెచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఇవన్నీ 22, 21 సైజ్ పుంజులు.
వీటికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీడియో కూడా చాలా పెద్దది వచ్చేసింది. ఇక మీద ఈ ఛానల్లో మనకు మన నెల్లూరు సంత, ఈ సంత, మన మజాహార్ బాయ్ది ఈ 3 తీసుకుందాం. అలాగే మనం ఏదైతే ఛానల్ స్టార్టింగ్లో మీకు పెట్టామో అలీఖాన్ తెలుగు బ్లాగ్స్ అనేసి, దాంట్లో వీడియోస్ మెయిన్ ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. సో పుంజులు అయితే ఉన్నాయి, మీడియం సైజ్ పుంజులు ఉన్నాయి, అంటే 22, 21 ఆ సైజ్ పుంజులు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఆపేసి గొర్రెలు సంతలోకి వెళ్ళేసి గొర్రెల వీడియో అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ వీక్ ఆదివారం రోజు మళ్ళీ కలుద్దాం. మన మజాహార్ బాయ్ దగ్గరికి వెళ్ళాలా, నెల్లూరు సంత వీడియో తీయాలా. కొన్ని బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, నా పిచ్చి మాటలు పిచ్చి వీడియోలు కొన్ని చూసుకుంటూ ఉండండి. అది మీరు ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు. దాంట్లో కలుద్దాం మళ్ళీ. 6000 పుంజుని అక్కడ చూస్తూ ఉన్నారు. ఇంకా మనం కూడా ఒక 2-3 వారాలు గ్యాప్ తీసుకునేసి వీడియోలు చేద్దాం.